సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏమంటారు అంటే ఒక 80% ఆఫ్ ద పీపుల్ మేము జాబ్స్ చేస్తూ ఉంటాం, మేము రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కొనుక్కుంటాం ఒక రకం అయితే, ఇంకొక రకంగా మాకు వచ్చేటువంటి ఆదాయంలో మేము ట్యాక్సులు కడతా ఉన్నాం. రెండు కూడా ప్రజల సొమ్ములే. ఇక్కడ మేము కూడబెట్టి ఇల్లు కొనుక్కున్నటువంటి అమౌంట్ ఇక్కడ వృధా అవుతుంది. మేము ట్యాక్స్లు కట్టినటువంటి అమౌంట్ను కూడా ఒక 5,000 కోట్లకు ఇష్టానుసారంగా ఖర్చు పెడతా ఉన్నారు. మొత్తంగా 2 విధాల డబ్బులు కూడా వృధా చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది కొంచెం ల్యాండ్ ఎన్క్రోచ్ అయ్యింది కాబట్టి ఇక్కడ కూలగొడతాము, ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం కడతాము అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఆ ఎన్క్రోచ్మెంట్ అవుతుంటే కళ్ళు మూసుకున్నారా? మళ్ళీ ఆ ఎన్క్రోచ్మెంట్ అవుతుంటే ఆ రోజు ఎందుకు రాలేదు? ఇంకొక విషయం ఏంటంటే అది అప్పుడు వీళ్ళకు అనుమతులు ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే అన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. సరే, నీకు తర్వాత నీకు నిన్న మొన్న 3 సంవత్సరాల క్రితం ఇది ఎన్క్రోచ్ అయ్యింది అని చెప్పి ముఖ్యమంత్రి తెలివి మంతుడు కాబట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొచ్చినాడు కాబట్టి ఈయనకు తెలుగు ఉందనుకుందాం. మళ్ళీ ఆ 3 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? ఆ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? వీళ్ళకి కరెంట్ ఎందుకు ఇస్తున్నావు? వీళ్ళకి నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు? వీళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ ఎందుకు ఇస్తున్నావు? వచ్చి ఓట్లు అడిగి ఓట్లు ఎందుకు వేయించుకున్నావు? ఈ 3 సంవత్సరాలలో నీ తెలివి ఎక్కడికి పోయింది? అది కూడా వాళ్ళు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా రాజకీయాలు, ఈ పిచ్చి రాజకీయాలు, స్కాములు చేయడం మానేసి ప్రజల సేవ చేస్తే బాగుంటుంది. నిజమైన ప్రజాపాలన ఏందో చేసి చూపించాలి. లేకపోతే నిజమైన ప్రజల దాడి ఎట్లుంటుందో కూడా మేము చేసి చూపిస్తాం. సో నేను ఇందాక స్టార్టింగ్లో అడిగిన దానికి ఇంకా సమాధానం చెప్పలేదు మీరు. మహాత్మా గాంధీనే రాహుల్ గాంధీ కుటుంబం అనుకుంటున్నాడా అని చెప్పి ప్రజలు చాలా పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నారు. ప్రజలు అడగడం కాదండి, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్. మహాత్మా గాంధీ పేరుని అడుక్కొని వీళ్ళు పెట్టుకున్నారు. అడుక్కొని పెట్టుకున్న పేరు అడుక్కొని వాడుకుంటున్నారు కాబట్టి ఆ మహనీయుడు గుణాలు వీళ్ళకు లేవు. ఆ మహనీయుడేమో సామాన్య ప్రజల గురించి ఆలోచించారు. వీళ్ళు అడుక్కొని పెట్టుకున్న పేరు కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనేది క్లారిటీ అయిపోయింది. సరే, ఇన్ని రోజులన్నా గాంధీ మావాడు అని వీళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు క్లారిటీ అయిపోయింది. అడుక్కొని పెట్టుకున్న పేరోళ్ళు కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. మొన్న గాంధీ గారి మునిమనవాడు ఒక ట్వీట్ చేశాడు. అంటే గాంధీ ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రజల్ని హింసించి అక్కడ ఏమంటారు స్టాచ్యూ పెట్టండి అని చెప్పి అనలేదు. గాంధీజీ గారు అహింసావాది. సో మీరు ఇక్కడ స్టాచ్యూ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి గాంధీ గారి మునిమనవాడు ట్వీట్ చేశారు. దేర్ ఇస్ సేయింగ్ బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. ఎంతైనా రక్తమే అండి. మహాత్మా గాంధీ రక్తం కాబట్టి మా తాత అట్లా ఆలోచించాడని చెప్తున్నారు. వీళ్ళ రక్తం అంతా కల్తీ రక్తం కాబట్టి వీళ్ళు కల్తీ ఆలోచనలు చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చివరిగా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? ఏమన్నా వార్నింగ్ అవ్వచ్చు, లేకుంటే మీ స్టైల్లో చెప్పాలంటే? ఇట్స్ నాట్ అబౌట్ అ వార్నింగ్ అండి. రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దందా చేయాలి, నీకు మూసి ప్రక్షాళన చేయాలి, నీకు వెంచర్లు కట్టుకోవాలి, మహాత్మా గాంధీ విగ్రహం కట్టాలంటే మస్తు జాగా ఉంది, చూపిస్తాం. నీకు చేత కాకపోతే చెప్పు, మేము చూపిస్తాం. అంతేగాని పేద ప్రజలను అమాయకులను చేసి వాళ్ళని మోసం చేయాలి అని అనుకుంటే మాత్రం ఊరుకోం. ఏదో బీజేపీ వార్నింగ్ కాదు, ఇది కామన్ పబ్లిక్ వార్నింగ్.